హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, మనమైతే ఇప్పుడు కంచి ట్రిప్లో ఉన్నాము. అందులో ఈరోజు డే 3, డే 2 చూసారనుకుంటున్నాను. చూడకపోతే కింద కామెంట్స్లో లింక్ ఇస్తాను చూడండి. ఈరోజు అయితే మనం కంచిలో ఫేమస్ అయిన ఏకాంబరేశ్వర ఆలయంకి వచ్చాము. ఇక్కడ ఉన్నవారు అయితే శివకంచి అని పిలుస్తారట. అలాగే ఇక్కడ ప్రసాదాలు ఉంటాయి. వాటితో పాటు అన్నదానం కని పొట్టలం కట్టేసి కొంచెం ప్రసాదం ఇస్తారండి. అవి అయితే ఒక ప్యాకెట్ 50 ఉంటాయి. తీసుకొని బయట ఎవరికైనా దానం చేయమంటారు, కానీ తీసుకోకండి. మేము కూడా అలా తీసుకొని బుక్ అయిపోయాము. మనం తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు, ఉన్నా ఎవరు తీసుకోరండి ఆ ప్రసాదం. మరి లైన్లో మనం వీడియో తీయకూడదు కదా, తీయలేదు. దర్శనం అంతా అయిపోయిన తర్వాత వీడియో తీస్తున్నాము. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క శివలింగం ప్రతిష్ఠించారట. ఇలాగే గుడి చుట్టూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే గర్భగుడి దర్శనానికి తక్కువ టైం కేటాయించుకోండి. గుడి చుట్టూ చూడడానికి ఎక్కువ టైం కేటాయించుకోండి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ మామిడి చెట్టు పార్వతీదేవి గారు శివయ్య కోసం నాటారటండి. ఆ చెట్టు యొక్క గొప్పతనాన్ని మీరు ఈ బోర్డులో చూడవచ్చు. ఆ తర్వాత స్వామివారి దర్శనం అయితే చాలా ఫ్రీగా అయిపోయిందండి మాకు. అయిపోయిన తర్వాత కంచి ఫేమస్ కామాక్షి తల్లి ఆలయంకి అయితే వచ్చామండి. మీరు ఎప్పుడైనా కంచి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్కి రండి. ఎందుకంటే మనం అమ్మవారిని దర్శించుకుంటున్నంతసేపు మన మైండ్ అయితే రీఫ్రెష్ అయిపోతుందండి. మేమైతే ఈవినింగ్ వచ్చాం కదా, క్రౌడ్ ఎక్కువగా లేదండి. దాంతోపాటు మా దర్శనం కూడా చాలా ఫ్రీగా అయ్యింది. అమ్మ వాళ్ళు అయితే దీపాలు పెడుతున్నారు ఇక్కడ. వాళ్ళు దీపాలు పెట్టినంతసేపు నేనేం చేస్తాననేసి అలా వీడియో రికార్డ్ చేయడానికి వచ్చానండి. ఎంత బాగుందో టెంపుల్ మొత్తం, గోపురాలు అవన్నీ అన్నీ చాలా బాగున్నాయండి. చాలా ఫ్రీగా ఉంది టెంపుల్ అయితే, పీస్ఫుల్గా. ఇదండి డే 3. నేను నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళామో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.